165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. అంటే సాయి గారు అంటే ఈ ఈ థాట్ అనేది ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టుకొచ్చింది? అసలు స్టార్ట్ చేసేటప్పుడు సోలోగా స్టార్ట్ చేశారు. నేను కార్తీక్ గారు. సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. అవునండి. ఓకే. దీనికి బిఫోర్ మీరు ఏం చేసి ఉండేవాళ్ళు? నేను యాక్చువల్లీ బ్యాచిలర్స్ ఆఫ్ మల్టీమీడియా చదివాను. చదువుతుండగానే నేను ఫోటోగ్రఫీ నాకు ప్యాషన్ అండి ఫస్ట్ నుంచి కూడా. సో కెమెరా కొనుక్కొని ఫ్రీలాన్స్ కింద అది కూడా చేసేవాడిని అనమాట. సో వెడ్డింగ్స్కి వెళ్ళడం, సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అలా నాకు ఫోటోగ్రఫీ ఇది ఉండేది. ఓకే. సో అలా హైదరాబాద్లోనే చేసేవాడిని. విజయనగరంలో ఏమైనా పెద్ద వెడ్డింగ్స్ ఇలా తగిలితే వచ్చేవాడిని అనమాట. విజయనగరం వస్తుండేవాడిని. చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళా. ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్. బోర్న్ అంతా కూడా విజయనగరం. సో ఒక 5 years ఉన్నాను హైదరాబాద్లో. లాస్ట్ అంటే మల్టీమీడియా చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. సో మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట. విఎఫ్ఎక్స్ నాకు స్పెషలైజేషన్ మల్టీమీడియాలో. సో కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. సో బాధపడాల్సిన పని లేదు, నాకు మంచి జరిగింది. సో కరోనాలో దీన్ని అంటే సీరియస్గా స్టార్ట్ చేసాం. దానికి ముందే చిన్నగా ఏదో మనం కుర్రతనంలో ఏం చేస్తాం, పేర్లు పెట్టి పేజీలు స్టార్ట్ చేసేస్తాం, కానీ దాన్ని నడిపించే అలా కుర్రతనంగా పెట్టిన పేరు ఏమైనా ఉందా? అదే ఫిల్మ్ ఇమోజీ అండి. అదే కుర్రతనంగా పెట్టిన పేరే ఇంత ఫేమస్ అయిపోయింది. లేకపోయి ఉంటే మిడిల్ క్లాస్ మధు అనే స్టార్ట్ చేద్దాం, ఛానల్ పేరే మిడిల్ క్లాస్ మధు అయిపోదును. సో ఫిల్మ్ ఇమోజీ అనే పేరు యాక్చువల్గా అంటే ఏదో ఒక చేద్దాం అనేసి కార్తీక్ అనే స్టార్ట్ చేసాడు ఆ పేరుతో. ఓకే. సో చిన్న 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 వీడియోలు, మూవీ డైలాగ్స్ ఇలా ఏదో చేసేవాళ్ళం అనమాట. తర్వాత అది ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. కానీ సినిమాలు తీశారు, విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మల్టీమీడియా, సో ఫోటోగ్రఫీ. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇంత ఉండేటప్పుడు మోజీస్తో కాకుండా ఈజీగా బ్యూటిఫుల్ లొకేషన్స్ని చేయొచ్చు, లేకపోతే మ్యారేజ్ ఈవెంట్ రిలేటెడ్ డెకరేటివ్ థింగ్స్ని చేయొచ్చు. అంటే కెమెరాకి సంబంధించిన బ్యూటీతో విఎఫ్ఎక్స్ని యాడ్ చేసి ఇంకా ఎక్సలెంట్ విజువలైజేషన్స్తో చేయొచ్చు. సో అది కాకుండా మోజీసే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇద్దరు కపుల్స్ని ప్రీ వెడ్డింగ్ తీయడానికి మనం బీచ్కి వెళ్ళాం అనుకోండి, మేము ఉదయాన్న మొదలు పెడితే సాయంత్రం అయిపోయేది. 2 నిమిషాల ఫుటేజ్ కూడా వచ్చేది కాదు. ఓకే. ఎందుకంటే నవ్వమంటే నవ్వరు, ఇలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. అదే ఇదేంటంటే స్క్రిప్ట్ రాసుకోగానే వెంటనే మనకి కనిపిస్తుంది అనమాట. వన్స్ మేము స్క్రిప్ట్ అవ్వగొట్టేగానే ఒక 4 రోజుల్లో అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది ఇదైతే. అదే మీరు లైవ్ యాక్షన్కి వచ్చేసరికి అలా కుదరదు. సో వాళ్ళ డేట్లు సెట్ అవ్వాలి. మనం ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే అందరూ అవైలబుల్ గా నేను వచ్చేస్తా అంటారండి. ఆర్టిస్టులు కావాలి, మొత్తం చాలా పెద్ద తతంగం ఉంది. మా మోజీస్ ని ఇలా వాడతారనమాట మీరు. వీళ్ళైతే ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు నాకు. మోజీస్ అయితే ఎటువంటి కథ చెప్పాలన్నా పద అంటారు అనమాట. మోజీస్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు. అంతే. ఏదో ఒకసారి మాట్లాడండి మోజీ. యాక్చువల్ గా ఏంటంటే ఆఫీస్ లో అందరూ కూడా వాళ్ళని ఒక అంటే ఏదో క్యారెక్టర్ లా చూడరు. అనే మధుగాడితో ఇలా చేపిద్దాం, మహేష్ గారితో ఇలా డైలాగ్ చెప్పిద్దాం, ఇప్పుడు సరదా సుబ్బారావు అంకుల్ వస్తాడు, ఇప్పుడు నాన్న వస్తాడు, అమ్మ వస్తాడు అని చెప్పి అంటే ఇలా ఆ క్యారెక్టర్స్ని మా వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు అనమాట. సో అనే పండగ వస్తుంది కదా, మధుగాడు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటారు అని వాళ్ళే నాకు ఓన్ చేసుకొని సజెషన్స్ ఇస్తారు. ఓకే. అంటే ఈ సీరియస్ గా స్టార్ట్ చేసిన ఫిల్మ్ మోజీ 2020లో 2018లో స్టార్ట్ అయ్యింది. 1 year ఆపేసాం. సో కోవిడ్ వచ్చింది, ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అందరూ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి చేయాలి. దీన్ని మోజీస్ ఎలాగా యూజ్ అయ్యారు మీకు? సో మోజీస్ కి పార్టీ ఇచ్చారా మీరు? మేము చేసుకొని స్వాహా. సూపర్ అండి. నిజంగానే చాలా బ్యూటీ థింగ్ ఏంటి అంటే
స్క్రిప్ట్స్ నిజంగా ఒక పర్సన్స్ చెప్తే వాళ్ళ డేట్స్, వాళ్ళ టైమ్స్, వాళ్ళ వెయిటింగ్స్, ఎడిటింగ్, అవుట్పుట్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఈ తతంగాలన్నీ ఉంటాయి. సో మోజెస్కి మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, కూర్చో అంటే కూర్చో, కమ్ అంటే కమ్, టైంతో సంబంధం లేదు, స్క్రిప్ట్తో సంబంధం లేదు, ఏం చెప్పినా వింటుంది మోజీ. సూపర్. మీకు ఇన్ని మోజెస్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో మీ ఫేవరెట్ మోజీ ఏంటి? మాకు ఎక్స్ప్రెషన్తో చెప్పాలి, చూపించాలి. ఆబ్వియస్గా మిడిల్ క్లాస్ మధువే. మిడిల్ క్లాస్ మధు. సూపర్. ఈ మిడిల్ క్లాస్ మధు అన్న టైటిల్ ఎందుకండి వచ్చింది? అంటే లైక్ మన లైఫ్ స్టైల్లో ఏదో ఒక చిన్న కార్నర్ అంటే ప్రాసనే పట్టుకున్నా అండి అంతే. అంటే నేను ఎక్కువ రాసే డైలాగుల్లో ఎక్కువ ప్రాస ఉంటుంది అనమాట. సో ఒక స్టార్టింగ్ అంటే పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు పాతో స్టార్ట్ అయితే మళ్ళీ పాత అంటే వేరే పదం రావడం, ఇలా ప్రాస ఎక్కువ ఉంటుంది. మనకు తెలుగులో ఉండే బ్యూటీ అదేనండి. సో ఎక్కువ అంటే ఒక అక్షరంతో చాలా రాయొచ్చు అనమాట. సో అలా మిడిల్ క్లాస్ మధు మా కలిసింది కదా అని అలా పెట్టాను. సో మాదాపూర్ మహేష్, మచ్చలేని మహేష్, మేకు చుట్టూ మహేష్, సో ఇలా సరదా సుబ్బారావు, సో ఇలా అనమాట. సో ఇలా పేర్లన్నీ ఇవే. సో అలా కొంచెం నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో పెట్టా, కానీ అవి చాలా పెద్ద పాపులర్ అయ్యాయి. అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా కదా. ఒకటి ఇంత మనం మోజీస్ని అట్రాక్టివ్ చేయాలి అన్నా మనం అడల్ట్స్ పెద్దవాళ్ళం, కానీ పిల్లల మైండ్కి తగ్గట్టుగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా, అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మెసేజ్ ఓరియంటెడ్గా చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్ అసలు, కదా. సో పిల్లలు దానికి వచ్చేసేటప్పటికి పిల్లలది ఎలా చేస్తారు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు స్క్రిప్ట్ని? సో బేసిక్గా క్యారెక్టర్స్ వైజ్ మీరు ఎవరైనా డైరెక్ట్గా దీన్ని చూస్తే వాయిస్ వినకుండా, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినకుండా చూస్తే చిన్నపిల్లలు ఎందుకు చూస్తున్నారా అంటారు. అది వింటే అర్థమవుతుంది పెద్దలకు కూడా సంబంధించిందే ఇది అని. అది విన్నంత వరకు కూడా నేను చూడండి అనేస్తారు చాలామంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. సో అది విన్న తర్వాత ఇదవుతుంది అనమాట. చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో. సో మధుని రోజు వాళ్ళ నాన్న కొట్టేస్తూ ఉంటాడు అన్నమాట. బండి మీద ఎవరే అంటాడు సార్, ఉదాహరణకి ఒరే ఏదో ఏదో చూసుకోకుండా చేయి తగిలింది, నువ్వు ఏదో ఫీల్ అవ్వకుండా అంటే, నాన్నగారు ఇంక మీరు నన్ను కొట్టడం తగ్గించాలండి, ఇంకా ఇంత నాకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగా నన్ను కొడితే ఎలాగండి అనేసి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. మీకు ఆ క్లిప్ పంపిస్తాను నేను. సో అలాంటివి చాలా అనమాట. సో అంటే నేను మిమ్మల్ని గుద్దీసి ఏదో సరదా తగిలిందంటే మీరు ఊరుకుంటారేటి, సో ఇలా మాట్లాడుతుంటారు వాళ్ళ నాన్నతో, ఎర్రెత్తిస్తుంటాడు అనమాట. సో అవన్నీ జనాలకి బాగా నచ్చుతుంది. అంటే బేసిక్గా ఒక రియల్గా ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ని బేస్డ్ డౌన్ చేసుకుని మీరు ఇందులో పెట్టడం జరుగుతుంది ప్రతిదీ. సో ఇలా ఇన్ని ఇయర్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తున్నారు కదా, 6 years అయిపోతుంది. సో 6 years నుండి కంటిన్యూ చేస్తున్నారు కదా, మీకు రిలేటెడ్గా ఇది మీకు సంబంధించిన స్టోరీ ఏదైనా ఉందా? 100% ఉంటుంది. 100% 80% నా స్టోరీసే ఉంటాయి ఇందులో. ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ ప్యాంట్ అని ఒక ఎపిసోడ్ ఉంటుందండి. అందులో టైట్ ప్యాంట్లో ఏం చేస్తారంటే పక్కింటి ఆంటీ ఎందుకంటే ఒక 2 తీగలు కట్టుకోవడం, ఇద్దరం కలిసి ఒకటే తీగ కడదాం అంటది ఆవిడ. ఈడి ప్యాంట్లు వాళ్ళ కొడుకు ప్యాంట్లు ఇద్దరు కలిసి ఒకటే తీగ మీద ఆరేస్తారు అనమాట. ఈడి ప్యాంట్ పట్టుకెళ్ళిపోద్ది ఆవిడ ఇంట్లోకి. ఈడు ఈవినింగ్ అయితే ఒక ఈవెంట్కి వెళ్ళాలి, ఆడి దగ్గర ఉన్నంత ఒకటే బ్లాక్ ప్యాంట్, ఆవిడ తాళం మీద సినిమాకి వెళ్ళిపోద్ది ఆవిడ. సో అలా అంటే అన్నీ జరిగినవి. మనం ఎగిరిపోయి పక్కింట్లో పడిపోవడం, వాళ్ళు ఇల్లు తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోతే ఏం వేసుకోవాలి నేను ఫంక్షన్కి, వీడు ఒక అమ్మాయి దగ్గర స్టంట్ కొట్టడానికి వెళ్దాం అనుకుంటాడు అనమాట. అయ్యి ఎగ్జాగరేషన్స్. సో అలా చాలా న్యాచురల్గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ని మనం ఇది చేస్తూ ఉంటాం అనమాట. కాదు, మోసెస్ అన్ని సాఫ్ట్ హెయిర్, తర్వాత ఇలాగా స్పైక్స్ వచ్చిన అన్ని పెడుతున్నారు. కర్లీ హెయిర్ మోజీ లేదా మీ దాంట్లో? పెట్టుకోవచ్చండి. ఇంట్రడ్యూస్ చేయండి మంజుష. నో. సో ఏదైనా అలా ఏదైనా మాతో వచ్చినటువంటి మంచి పేరుతో కర్లీ హెయిర్ తో ఉన్న మోజీ ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి. డబ్బింగ్ కావాలంటే నేను పంపిస్తూ ఉంటాను మీకు. సూపర్. సో ఫైనల్గా
సో నా పేరుతో మంజుష అన్న పేరుతో ముందుకు ఏదైనా ఒక మంచి టైటిల్తో నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేయండి. చేద్దాం. కానీ ఆ మోజీకి కర్లీ హెయిరే ఉండాలి, ఓకేనా? దాన్ని ఫేమస్ చేసి అప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. అబ్బాయి ఎలా అయినా ఫేమస్ అవ్వచ్చేమో, నేను చూద్దాం. మీరు ఫేమస్ అండి, నాకన్నా ఫేమస్ అండి. నేను తెలియని వాళ్ళకి కూడా మీరు తెలుసు కదా, చాలా ఇంటర్వ్యూలు చేశారు కదా. థ్యాంక్ యూ. సో And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.